everybody, welcome back to Deep Talks with Deepthi. Nenu Deepthi. I hope everyone is doing good, healthy and growing in life. Today's episode koncham different because today we are talking about something which affects every single person in the world. Usually manam em anukuntam consumer rights ante lawyers ki sambandhinchindi ani, legal issues ki sambandhinchindemo ani, కంప్లైంట్స్ తో మనకేం సంబంధం అని అనుకుంటూ ఉంటాం. బట్ యాక్చువల్లీ కన్స్యూమర్ రైట్స్ అంటే మన డైలీ లైఫ్ కి సంబంధించింది. మనం బిస్కెట్ కొన్నా, ఫోన్ కొన్నా, ఆన్లైన్ లో డ్రెస్ ఆర్డర్ చేసినా, మూవీ టికెట్ బుక్ చేసినా, ఎవ్రీవేర్ మనం ఏది కొన్నా సరే వీఆర్ కన్స్యూమర్స్. అసలు హూ ఇస్ అ కన్స్యూమర్? కన్స్యూమర్ అంటే ఎవరు? చాలా మంది అనుకునేది పెద్ద పర్చేసెస్ చేసే వాళ్ళే కన్స్యూమర్ అని, కార్ కొనేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు, ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ కొనేవాళ్ళు అని. బట్ యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ హూ బై సంథింగ్ ఇస్ అ కన్స్యూమర్. టీ స్టాల్లో చాయ్ కొనే పర్సన్ అయినా, బస్ టికెట్స్ కొన్న స్టూడెంట్ అయినా, ఆన్లైన్ లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసే యూత్ అయినా, మెడికల్ షాప్ లో టాబ్లెట్ కొనే అమ్మైనా, ఇలా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పర్చేస్ చేసే వాళ్ళే కన్స్యూమర్స్. ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాం. కంపెనీస్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తాయి, మనం వాటిని పర్చేస్ చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ రన్ అయ్యేది కన్స్యూమర్ వల్ల. కన్స్యూమర్స్ లేకుండా బిజినెస్ అనే కాన్సెప్టే ఉండదు. సమ్ బిజినెసెస్ స్టార్టెడ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ కన్స్యూమర్స్. False promises, low quality products, hidden charges, misleading advertisements, and స్లోగా జనాలకి అర్థం అవడం స్టార్ట్ అయింది కన్స్యూమర్స్ కి ప్రొటెక్షన్ ఉండాలి అని. అక్కడ నుండి స్టార్ట్ అయ్యేదే కన్స్యూమర్ రైట్స్ కాన్సెప్ట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. కన్స్యూమర్స్ కి బేసిక్ రైట్స్ ఏంటి? నంబర్ 1, రైట్స్ టు సేఫ్టీ. మనం కొన్న ప్రోడక్ట్స్ సేఫ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఫుడ్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్, వెహికల్స్, ఇలా ఏ ప్రోడక్ట్ అయినా సరే అన్సేఫ్ ఉంటే పీపుల్ లైఫ్ డేంజర్ లో పడుతుంది. సో కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సేఫ్టీ ప్రోడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని. ఎగ్జాంపుల్, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ ని సెల్ చేయడం, డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ని సెల్ చేయడం, దీస్ వైలేట్ రైట్స్ టు సేఫ్టీ. నెంబర్ 2, రైట్స్ టు ఇన్ఫర్మేషన్. కన్స్యూమర్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ప్రైస్, యూసేజ్ డైరెక్షన్స్, ఇలా ప్రతిదీ క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి. హిడెన్ ఇన్ఫర్మేషన్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ తప్పనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిర్నెస్ క్రీమ్ ప్రామిస్, అన్రియలిస్టిక్ రిజల్ట్స్, వెయిట్ లాస్ ప్రోడక్ట్స్, ఫేక్ క్లెయిమ్స్ చేస్తూ ఉంటాయి. ఇలా కన్స్యూమర్స్ ని మిస్లీడ్ చేస్తారు. కన్స్యూమర్స్ కి నిజం తెలుసుకునే రైట్ ఉంది. నంబర్ 3, రైట్ టు చూస్. మార్కెట్ లో కన్స్యూమర్స్ కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి. కంపెనీస్ మోనోపోలీ క్రియేట్ చేసి ఒకే ఆప్షన్ ఇవ్వకూడదు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ వల్ల బెటర్ క్వాలిటీ, బెటర్ ప్రైజెస్, బెటర్ ఇన్నోవేషన్ జరుగుతుంది. కన్స్యూమర్స్ కి బెనిఫిట్ ఉంటుంది. నంబర్ 4, రైట్ టు బి హర్డ్. కన్స్యూమర్ కంప్లైంట్ చేయాలి అంటే సిస్టమ్ అవైలబుల్ ఉండాలి. కంపెనీ కస్టమర్ కేర్, కన్స్యూమర్ ఫారమ్స్, ఆన్లైన్ గ్రీవియన్స్ పోర్టల్స్, కన్స్యూమర్ వాయిస్ వినపడాలి. కస్టమర్ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేయడం తప్పు. నంబర్ 5, రైట్ టు సీక్ రెడ్రెసల్. ఇఫ్ అ కన్స్యూమర్ ఇస్ చీటెడ్, రిఫండ్, రీప్లేస్మెంట్, కాంపెన్సేషన్, కన్స్యూమర్ కి జస్టిస్ దొరకాలి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీరు డిఫెక్టివ్ ఫోన్ పర్చేస్ చేస్తే కంపెనీ రీప్లేస్ చేయకపోతే మీరు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. నంబర్ 6, రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఇది. కన్స్యూమర్స్ అవేర్ గా ఉండాలి. బికాజ్ అవేర్నెస్ లేకుండా ఉంటే మోసం జరిగే అవకాశం ఉంటుంది. డిజిటల్ వరల్డ్ లో స్కామ్స్ చాలా పెరిగిపోయాయి. ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ ఆఫర్స్, ఓటీపీ స్కామ్స్, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మోడర్న్ వరల్డ్ లో కన్స్యూమర్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఆన్లైన్ షాపింగ్ ఇష్యూస్. ఈ కామర్స్ వచ్చాక షాపింగ్ ఈజీ అయిపోయింది, బట్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. సమ్ టైమ్స్ ప్రోడక్ట్ ఫోటోలో ఒకలా ఉంటుంది, డెలివరీ అయ్యాక ప్రోడక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. చీప్ క్వాలిటీ ఐటమ్స్, రిటర్న్ పాలసీస్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సమ్ టైమ్స్ రిఫండ్స్ కూడా డిలే అవుతూ వస్తూ ఉంటాయి. హిడెన్ చార్జెస్, ఫ్లైట్ టికెట్స్, ఆన్లైన్ బుకింగ్స్, ఫస్ట్ ప్రైస్ ఒకటి చూపిస్తారు, తర్వాత చెక్అవుట్ అయ్యే టైంకి ఛార్జెస్ యాడ్ అయిపోతాయి. ట్యాక్సెస్, కన్వీనియన్స్ ఫీజు, హ్యాండ్లింగ్ చార్జెస్, అన్ని ఫైనల్ ప్రైస్ తో డబుల్ అయిపోతాయి అన్నమాట. టుడే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు, బట్ సమ్ టైమ్స్ దే ప్రమోట్ ప్రోడక్ట్స్ వితౌట్ టెస్టింగ్ దెమ్. ఫాలోవర్స్ ట్రస్ట్ చేసి పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత రియలైజ్ అవుతారు ప్రోడక్ట్ క్వాలిటీ అస్సలు బాలేదు అని. సో కన్స్యూమర్స్ కేర్ఫుల్ గా ఉండాలి. సెలబ్రిటీస్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైనా ప్రమోట్ చేసే ముందు ఆ ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ మీద అవగాహన తెచ్చుకొని ప్రమోట్ చేస్తే ఇంకా బెటర్. ఫ్యూచర్ లో వాడే వాళ్ళకి, చూసిన వాళ్ళకి, ఫాలోవర్స్ కి కూడా రిస్క్ ఉండదు అనమాట. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ కన్స్యూమర్స్ మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. ఫ్యూ సింపుల్ హ్యాబిట్స్ హెల్ప్ లాట్. ఆల్వేస్ చెక్ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్, ఎంఆర్పి, ఇంగ్రీడియంట్స్, బిల్స్, రెసీట్స్ అన్ని దాచుకోండి. బిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటే ప్రూఫ్ కావాలి కదా. అండ్ రీడ్ రివ్యూస్ బిఫోర్ ఆన్లైన్ షాపింగ్.
కస్టమర్ రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ చేస్తాయి. అండ్ అవాయిడ్ అన్రియలిస్టిక్ ఆఫర్స్. ఇఫ్ సంథింగ్ లుక్స్ గుడ్, టూ గుడ్, అదంతా నిజం అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. చాలా వరకు అది ఫేక్ అవ్వచ్చు. సో యూజ్ యువర్ డిస్క్రిషన్. యూజ్ అఫీషియల్ ప్లాట్ఫామ్స్. అన్నోన్ వెబ్సైట్స్ ని అవాయిడ్ చేయండి. ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేయండి. ఇండియాలో కన్స్యూమర్ హెల్ప్ లైన్స్ అండ్ ఆన్లైన్ గ్రీవెన్స్ సిస్టమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే మనం కొన్న ప్రోడక్ట్ డిఫెక్టివ్ అయినా, సర్వీస్ ప్రాపర్ గా ఇవ్వకపోయినా, ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా, ఓవర్ ఛార్జింగ్ చేసినా మనకి కంప్లైంట్ చేయడానికి క్లియర్ గా సిస్టమ్స్ ఉన్నాయి. చాలా మందికి ఈ సిస్టమ్స్ గురించి తెలియదు. సో ఇప్పుడు అవేంటి, ఎలా యూజ్ చేయాలి అనేది సింపుల్ గా చూద్దాం. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్, NCH, ఇది ఇండియన్ గవర్నమెంట్ రన్ చేసే మెయిన్ కన్స్యూమర్ హెల్ప్ లైన్. మనకి ప్రోడక్ట్ ప్రాబ్లం ఉన్నా, సర్వీస్ ఇష్యూ ఉన్నా డైరెక్ట్ గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మీరు సింపుల్ గా 1915 కి కాల్ చేయొచ్చు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 114000 కి కాల్ చేయొచ్చు. మార్నింగ్ 8 AM నుండి నైట్ 8 PM వరకు ఇది అవైలబుల్ గా ఉంటుంది. కాల్ చేయడం కాకుండా వెబ్సైట్ లో కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, మొబైల్ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ కంపెనీస్ ని కాంటాక్ట్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే కోర్టుకి వెళ్లకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. INGRAM పోర్టల్. ఇన్గ్రామ్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం. ఇది బేసికల్లీ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్. మీరు వెబ్సైట్ లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, మీ కంప్లైంట్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు. మీ కంప్లైంట్ డైరెక్ట్ గా కంపెనీకి లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అవుతుంది. నెంబర్ 3, ఈడాకిల్. EDAAKHIL పోర్టల్. ఇది వెరీ యూస్ఫుల్ సిస్టమ్. మీరు కన్స్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి అంటే ప్రీవియస్లీ కోర్టుకి ఫిజికల్ గా వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఈడాకిల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో కేసు ఫైల్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, కోర్ట్ ఫీ ఆన్లైన్ పే చేయొచ్చు, ఈవెన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హియరింగ్ కి అటెండ్ అవ్వచ్చు. CPGRAMS. ఇది సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్స్ మీద కంప్లైంట్ చేయాలి అని అంటే ఈ పోర్టల్ ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ సర్వీస్ లో ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. 24/7 ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది అండ్ కంప్లైంట్ నంబర్ వస్తుంది. దాంతో స్టేటస్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అన్నమాట. ఈ యాప్ లో చాలా గవర్నమెంట్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయి. కన్స్యూమర్ కంప్లైంట్స్ కూడా ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, కంప్లైంట్ స్టేటస్ చెక్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ఈ జాగృతి కన్స్యూమర్ పోర్టల్. ఇది న్యూ డిజిటల్ సిస్టమ్. ఇండియాలో ఉన్న కన్స్యూమర్ కమిషన్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి క్రియేట్ చేశారు. కేసెస్ ఫైల్ చేయడం, కేస్ ప్రోగ్రెస్ ట్రాక్ చేయడం, డాక్యుమెంట్స్ మేనేజ్ చేయడం అన్ని ఆన్లైన్ లో పాసిబుల్ అవుతాయి. ఈవెన్ అబ్రాడ్ లో ఉన్న ఇండియన్స్ కూడా ఈ సిస్టమ్ ద్వారా కేసెస్ ని ఫాలో అవ్వచ్చు. సో మనం కన్స్యూమర్ గా కొనే రైట్స్ మాత్రమే కాదు, కంప్లైంట్ చేయడానికి కూడా స్ట్రాంగ్ గా సిస్టమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్ గా సఫర్ అవ్వకుండా ఈ హెల్ప్ లైన్స్ అండ్ పోర్టల్స్ యూజ్ చేసి మన రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. బికాస్ అవేర్నెస్ ఉంటే కన్స్యూమర్ పవర్ ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతుంది. ఈ కన్స్యూమర్ రైట్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. మీరు మెడిసిన్ కొన్నారు, ఆ మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయింది ఆర్ రాంగ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అది మన హెల్త్ నే హార్మ్ చేయొచ్చు కదా. లేదా పోనీ ఒక ఫోన్ కొన్నారు, అది 30,000 రూపాయలు. 1-2 రోజుల్లో ఫోన్ పనిచేయకపోతే, కంపెనీ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే మనీ లాస్ట్ గా. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఆన్లైన్ లో ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారు, బట్ ఫేక్ ప్రోడక్ట్ డెలివరీ అయింది, కస్టమర్ సర్వీస్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కన్స్యూమర్ ప్రొటెక్షన్ లేకుండా జరిగేవి. కన్స్యూమర్ రైట్స్ క్రియేట్ చేసిందే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి బిట్వీన్ బిజినెసెస్ అండ్ కన్స్యూమర్స్. డిజిటల్ వరల్డ్ లో స్కామ్స్ చాలా పెరిగిపోయాయి. ఫ్యూ కామన్ స్కామ్స్: ఫేక్ షాపింగ్ వెబ్సైట్స్, OTP ఫ్రాడ్, ఫేక్ జాబ్ ఆఫర్స్, UPI స్కామ్స్, లాటరీ స్కామ్స్. ఫ్రాడ్స్టర్స్ సైకాలజీ యూజ్ చేస్తారు. వాళ్ళు ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. లిమిటెడ్ ఆఫర్, లాస్ట్ ఛాన్స్, మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, ఇలా చెప్పేసి ప్రజల్ని టెన్షన్ కి తీసుకెళ్లిపోతారు. ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. అక్కడ స్కామ్ సక్సెస్ అవుతుంది. కన్స్యూమర్స్ గా మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. OTP ఎవరికి షేర్ చేయకూడదు. అన్నోన్ లింక్స్ అవాయిడ్ చేయాలి. సస్పిషియస్ గా కనిపిస్తే స్టాప్, థింక్, వెరిఫై అండ్ దెన్ ప్రొసీడ్. కన్స్యూమర్స్ కి రైట్స్ ఉన్నా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. రెస్పాన్సిబుల్ కన్స్యూమర్స్ అంటే అవేర్ గా ఉండడం, ఫేక్ ఆఫర్స్ కి మనం పడిపోకుండా ఉండడం, ఎథికల్ బ్రాండ్స్ కి సపోర్ట్ చేయడం, ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని చూస్ చేసుకోవడం. బికాస్ మార్కెట్ ని షేప్ చేసేది కన్స్యూమర్స్ బిహేవియరే. ఇఫ్ కన్స్యూమర్స్ డిమాండ్ క్వాలిటీ, కంపెనీస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాయి. ఇఫ్ కన్స్యూమర్స్ డిమాండ్ సస్టైనబిలిటీ, కంపెనీస్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేస్తాయి. కస్టమర్స్ ఆర్ ది రియల్ పవర్ ఇన్ ఎనీ మార్కెట్. కంపెనీస్ డిపెండ్ ఆన్ కస్టమర్స్.
ఈ కన్జ్యూమర్ స్టాప్ బయింగ్, కంపెనీ కొలాప్స్ అవుతుంది. సో అవేర్నెస్ ఉన్న కన్జ్యూమర్స్ మార్కెట్ ని బెటర్ డైరెక్షన్ లో రీడ్ చేయగలరు. ఇప్పుడు నేను మీకు ఒక రియల్ లైఫ్ కన్జ్యూమర్ కేస్ స్టడీ చెప్తా, విచ్ ఎర్లియర్ షోస్ కన్జ్యూమర్ రైట్స్ ఎంత పవర్ఫుల్ ఉంటాయో అని. ఈ కేసు 2019లో చండీగఢ్ లో జరిగింది. కేస్ నేమ్ బాటా ఇండియా లిమిటెడ్ వర్సెస్ దినేష్ ప్రసాద్ రాఠూర్. అసలు ఏం జరిగిందో చూద్దాం. 2019లో దినేష్ ప్రసాద్ రాఠూరి అనే ఒక కస్టమర్ బాటా షోరూమ్కి వెళ్ళాడు. అక్కడ ఆయన 399 రూపాయల వాల్యూ అయిన షూస్ కొన్నాడు. బిల్ వేసే టైంలో షాప్ వాళ్ళు క్యారీ బ్యాగ్ కోసం ఎక్స్ట్రా 3 రూపాయలు ఛార్జ్ చేశారు. అది సింపుల్ బ్యాగ్ కాదు, ఆ బ్యాగ్ మీద పెద్ద లెటర్స్ తో బాటా అని ప్రింట్ చేసింది. అప్పుడు ఆ కస్టమర్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు, నేను మీ షాప్ లో ప్రోడక్ట్ కొన్నాను, దాన్ని క్యారీ చేయడానికి బ్యాగ్ ఇవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ కదా, మరి దానికి మళ్ళీ 3 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అని. కానీ షాప్ స్టాఫ్ మాత్రం ఆ క్వశ్చన్ ని సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు ఆ కస్టమర్ 3 రూపాయల బిల్లుతో కలిపి కన్జ్యూమర్ ఫారం లో కంప్లైంట్ ఫైల్ చేశారు. కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఈ కేసులో కోర్టు 2 మెయిన్ పాయింట్స్ మీద డిస్కషన్ చేసింది. షాప్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి మేము ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయలేదు, పేపర్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నామని, కాబట్టి ఆ బ్యాగ్ కాస్ట్ కస్టమర్ నుండి కలెక్ట్ చేస్తున్నామని. బట్ కోర్టు ఈ ఆర్గ్యుమెంట్ ని రిజెక్ట్ చేసింది. కోర్టు అబ్జర్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కోర్టు ఏమందో తెలుసా, మీ ఇంటెన్షన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం అయితే ప్లెయిన్ బ్యాగ్స్ ఫ్రీగా ఇవ్వండి, మీ బ్రాండ్ లోగో ప్రింట్ చేసి బ్యాగ్ ఇవ్వడం ఏంటి, దానికి మళ్ళీ కస్టమర్ దగ్గర మనీ ఛార్జ్ చేయడం ఏంటి అని. కోర్టు ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ చెప్పింది, కస్టమర్ ఆ బ్యాగ్ క్యారీ చేస్తూ బయట నడుస్తుంటే యాక్చువల్లీ బాటా కంపెనీకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. సో లాజికల్ గా చెప్పాలి అంటే కంపెనీ కస్టమర్ కి మనీ ఇవ్వాలి, రివర్స్ లో ఛార్జ్ చేయకూడదు. కోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ కన్స్యూమర్ ఫారం ఫైనల్ గా బాటా కంపెనీకి స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు ఇలా చెప్పింది, కస్టమర్ నుండి తీసుకున్న 3 రూపాయలు రిటర్న్ ఇచ్చేసేయండి, కస్టమర్ కి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినందుకు 3000 కాంపెన్సేషన్ ఇవ్వాలి అని, కోర్ట్ ఎక్స్పెన్సెస్ కోసం 1000 రూపాయలు పే చేయాలి అని, కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కి 5000 రూపీస్ డిపాజిట్ చేయాలి అని, టోటల్ గా 9003 రూపాయలు పే చేయాలి అని ఆర్డర్ ఇచ్చింది. జస్ట్ 3 రూపాయల కోసం స్టార్ట్ అయిన కేసు ఫైనల్ గా 9003 రూపాయల పెనాల్టీతో ఎండ్ అయింది. కోర్టు క్లియర్ గా ఒక రూల్ ఎక్స్ప్లెయిన్ చేసింది, షాప్ బ్యాగ్ మీద కంపెనీ లోగో ప్రింట్ చేసుంటే ఆ బ్యాగ్ కస్టమర్ కి ఫ్రీగా ఇవ్వాలి, బ్యాగ్ కి మనీ ఛార్జ్ చెయ్యాలి అనుకుంటే ఆ బ్యాగ్ ప్లెయిన్ గా ఉండాలి, లోగో ఉండకూడదు అని. ఇంకొకటి ఏంటంటే, షాప్ బ్యాగ్ కి మనీ ఛార్జ్ చేస్తుంటే షాప్ అవుట్ సైడ్ లో క్లియర్ గా బోర్డు డిస్ప్లే చేయాలి అని కూడా కోర్టు చెప్పింది. ఈ కేసు నుంచి మనకు అర్థమైంది ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారు 3 రూపాయల కోసం కంప్లైంట్ చేయడం వర్తా అని. బట్ ఈ కేసు ప్రూవ్ చేసింది అమౌంట్ ఎంత చిన్నదైనా పర్లేదు, ప్రిన్సిపల్ ఇంపార్టెంట్ అని. ఒక కన్స్యూమర్ కి అవేర్నెస్ వల్ల బిగ్ మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా లా ముందు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. అండ్ దట్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్. కన్స్యూమర్ అంటే జస్ట్ బయ్యర్ కాదు, కన్స్యూమర్ అంటే పవర్ఫుల్ డెసిషన్ మేకర్. ఎవ్రీ పర్చేజ్ వి మేక్ మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. లెట్స్ బికమ్ అవేర్ కన్స్యూమర్స్, రెస్పాన్సిబుల్ కన్స్యూమర్స్, కాన్ఫిడెంట్ కన్స్యూమర్స్. బికాస్ అవేర్నెస్ ఉన్న కన్స్యూమర్ ని ఎవరు చీట్ చేయలేరు. Thank you so much for watching Deep Talks with Deepti. And if you like this episode, share it with your friends and family, because awareness spread avvali. And remember, a strong society starts with awareful citizens. See you all in the next episode. Until then, take care and keep watching.